జీవం కలిగిన దేవుని నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని లిఖింపబడి ఉంది. ప్రార్థన యందు మెలకువగా ఉండమని ప్రభువు యొక్క ఆజ్ఞ తెలియజేస్తుంది. ప్రార్థన ఒక విశ్వాసికి వెన్నెముక లాంటిది. ఎవరి వెన్నెముక అయితే బలహీనంగా ఉంటుందో, ఎవరి వెన్నెముక అయితే విరిగిపోతుందో ఆ వ్యక్తి నిలబడలేడు, కూర్చోలేడు, ఏ పని సరిగ్గా చేయలేడు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనేది వెన్నెముక లాంటిది. ఎవరి వెన్నెముక వీక్ గా ఉంటుందో వారు నడవలేరు. ఆత్మీయ జీవితంలో కూడా మనం వీక్ గా ఉన్నట్లయితే ఏ పనిలో మనం నిలబడలేము, ఏ పని మనం చేయలేము, ఆత్మీయంగా స్థిరంగా ఉండలేము, బలంగా ఉండలేము. అనేది ఒక విశ్వాసికి ప్రార్థన వాక్యము 2 రెక్కల వంటివి. ప్రార్థన చేస్తూ వాక్యం చదవకపోయినా, వాక్యం చదువుతూ ప్రార్థన చేయకపోయినా బలహీనం అయిపోతాం. ఆత్మీయ యాత్రలో పైకి ఎగరలేము. కాబట్టి దేవుడు ఏమైనా ఆజ్ఞయిస్తున్నాడంటే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థనలో మనం మెలకువగా లేకపోయినట్లయితే అపవాది మన మీద దాడి చేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోవును అని. ప్రార్థన ద్వారా మాత్రమే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. ఎప్పుడో ఒక్కసారి ప్రార్థన చేస్తూ, ఆదివారం మాత్రమే ప్రార్థన చేస్తూ, కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రార్థించే వారిగా ఉన్నట్లయితే దేవుడు కూడా ఆయన ఇష్టమైనప్పుడు మాత్రమే మనకు జవాబిస్తాడు. మన కష్టం మనం దేవునికి మొరపెట్టినాం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు కూడా ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు ఇష్టపడే రీతిగా ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు కాచుకున్నట్లయితే దివారాత్రములు యొక్క కన్నులు మనం చూస్తూ ఉంటాయి. మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది.